హాయ్ హలో వెల్కమ్ టు ద కిచెన్ ఎక్స్ప్లోరర్. ఈరోజు రెసిపీ మిర్చి బజ్జీ. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి. ఒక బౌల్లో 1.5 కప్పు శనగపిండి తీసుకోవాలి. ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగంత పసుపు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. పిండిని మొత్తము మెత్తగా కలుపుకోవాలి. ముద్దలు లేకుండా పిండికి సరిపడా వాటర్ పోసుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిటికెడంతా సోడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని పిండిని పక్కకు పెట్టుకోవాలి. మిర్చిని తీసుకొని చివర్లో కట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ సీడ్స్ని తీసేసుకోవాలి లోపల నుండి. వీడియోలో చూపించినట్టు ఈ సీడ్స్ని మొత్తం ఇలా తీసుకోవాలి. ఇలాగే అన్ని మిర్చీలు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మిర్చిలో స్టఫింగ్ కోసం చింతపండు, కారం, ఉప్పు, జీలకర్ర, ఓమ కొద్దిగా వేసుకొని మిక్స్ పట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మిర్చి లోపల స్టఫింగ్ చేసుకోవాలి. అన్ని మిర్చీలు ఇలాగే చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీలకు సరిపడంత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. పిండిలో ముంచి మిర్చిని ఇలా కడాయికి ఆనిచ్చి వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అన్ని మిర్చీలు ఇలాగే వేసుకోవాలి. మిర్చిని మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. మిర్చీలు వేగిన తర్వాత మరో సైడు తిప్పుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మిర్చిని తీసుకోవాలి. ఇలాగే అన్ని మిర్చీలు కూడా వేసుకోవాలి. ఇంతేనండి, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మిర్చి బజ్జీ నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేసుకోండి.